లంచమియ్యాలి. నేను మా అమ్మకు పుట్టాను అని. చచ్చిపోయినోడు గూడక ఈడు చచ్చినోడు అని చెప్పాలంటే దానికి కూడా ఒక 5,000 లంచమియ్యాలి. ఇది స్వతంత్రమేనా? అదేవిధంగా నీ ఇంట్లో బాగా నడి. నీ ఇంట్లో మనుషులకు అనారోగ్యం వచ్చి తినటానికి తిండి లేకపోయినా, ఉండటానికి ఇల్లు లేకపోయినా, వాళ్ళు కష్టాల పాలు పడుతుంటే వాడి పట్టించుకోకుండా ఖచ్చితంగా దేవుడు చెప్పాడు కదా, నాకు నెలొచ్చేలోపు దశంభాగం ఇవ్వాలని ఇంట్లో వాళ్ళకి మాత్ర వేయకుండా తీసుకొచ్చి దేవుడికి ఇవ్వటం అనేది కరెక్టేనా? ఇప్పుడు ఏంటంటే ఆశీర్వాదాలు వస్తాయి, యాడ్ నుంచి వస్తాయి నాకు అర్థం కాలేదు. వస్తున్నాయా? అలవాటైపోయినారు పరిస్థితులు కదా ఏంజలుగా, నిజమే కదా. మొట్టమొదట్లో వాళ్ళ అమ్మ జడెత్తి ఏడ్చేది, ఇప్పుడు అలవాటైపోయింది వాళ్ళ ఆ అమ్మాయికి. అలవాటక్క. ప్రారంభంలో భయం ఉంది క్రైస్తవులకు కూడా, ఇప్పుడు అలవాటైపోయింది. ఏమవుతులే, అలవాటైపోయారు. అలవాటు పడిపోయినప్పుడు దేవుడు కూడా ఏం చేసినాడు? ఏం చేసిండమ్మా? చెప్పండి, మీరు ఏం మాట్లాడలేదా? దేవుడు ఏం చేశాడు అంటున్నాను. ఏం చేశాడమ్మ? వదిలేశాడు, పట్టించుకోకుండా. అందుకని పట్టించుకోనుక